నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో విషయము, మరికొద్ది గంటలలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఇక భవిష్యత్తు తేలనున్నది. ఇక మేము గెలుస్తాం అని చెప్పేసి వాళ్ళు ఆతృతలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక మరికొద్ది గంటలలో వాళ్ళ భవిష్యత్తు బయటపడేటువంటి ఆస్కారం ఉన్నది. ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది రెఫరెండమా, మీరు ఓడిపోతే ఇది రెఫరెండమా అని చెప్పేసి తీసుకుంటే ఎవరు కూడా మీది రెఫరెండంగా భావించిన సందర్భాలు అయితే అనిపిస్తలేవు. చూడాలి. ఎందుకంటే ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో 4 లక్షల మంది పైచిలకు ఓటర్లు ఉంటే అందులో 48% ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా 52% మంది మాకేం ఇబ్బందులు లేవు, మాకు లీడరే అవసరం లేదు, మాకు ఎట్లున్నా పర్లేదు అనే విధంగా వాళ్ళు తయారైనరు అనేది అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం ఒక ఓటు హక్కు ఇచ్చి, నీకు హక్కులు ఇచ్చి, బాధ్యతలు ఇచ్చి, ఓటేరా నాయన, ఓటు హక్కును వినియోగించుకొని మీకు నాయకుడు ఎవరో నిర్ణయించుకోండి అని చెప్పేసి అంటే మాకు నాయకునితో పనే లేదు అని చెప్పేటువంటి ఆస్కారంలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, ప్రజల సంక్షేమం కోసం నడుస్తూ ఉన్నది. అంటే అందరూ ఓటు హక్కు వేసి వాళ్ళను ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ అలాంటిది లేకుండా మాకు ఏమైనా ఎటువైనా మాకు సంబంధం లేదనేటోళ్ళు 52% ఉన్నది. మా పేదవాళ్ళంతా ఓట్లు వేసిండ్రు. ఎందుకంటే పేదవాళ్ళంతా ఆకలితో ఉన్నారు, పేదవాళ్ళంతా కష్టాలలో ఉన్నారు, మా బాధలు తీర్చేటోళ్ళు కావాలని చెప్పేసి ఉన్నారు. కానీ ఎవరైతే ఎక్కువ మంది ఏలేదో వాళ్ళంతా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అని చెప్పేసి అన్ని పేపర్లు రాస్తూ ఉన్నారు. ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఓటు వేయని ఓటు హక్కును వినియోగించుకొని వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎలాంటిది అందకుండా చేయాల్సినప్పుడు మాత్రమే వీళ్ళు ఓటు హక్కును వినియోగించారు. ఎందుకంటే నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మీ బాధ్యత లేనప్పుడు అడిగే హక్కు మీకు ఎక్కడిదే? జూబ్లీ హిల్స్ ప్రజలారా ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఓటేసి నాయకుని ఎన్నుకోండి, లేదంటే ఈ నాయకుడు నచ్చలేదా అని చెప్పేసి అంటే నోటా కూడా ఉన్నది. ఆ నోటా వేసే వాళ్ళు కరెక్ట్ నాయకుడు కాదని చెప్పేసి దాని మీద చర్చ జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. అలాంటిది ఏది లేకుండా మాకు సంబంధం లేదన్నట్టుగా మీ ప్రవర్తన ఉన్నదని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఓటు హక్కును ఎప్పుడైనా ఓటు వచ్చిన ప్రతిసారి ఓటు హక్కును పౌరులందరూ దేశంలో ఉన్నాం కాబట్టి దేశ పౌరులంతా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరము, ఓటు హక్కును బాధ్యత మన పైన ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. మరికొన్ని గంటలలో ఎవరు ఏం కథ అనేది తేలిపోతా ఉన్నది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు.